సో చెప్పేసిన కదా నేను మీకు ఇంకొకటి చూపించేసా అని చెప్పేసి ఆగురి. ఈ లోపల జాకెట్ లేకుండా బయటకు వస్తే జాకెట్ వేసుకున్నాను కదా, బయట చల్లి ఎట్లు చూస్తున్నారు కదా, మరి జాకెట్ వేసుకోకుండా తప్పదు. అయినా కానీ ఈ చలి పెడుతున్నా గానీ ఐస్ క్రీమ్ తిండికి వచ్చేసిన అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ ఏం ఐస్ క్రీమ్ ఫేమస్ మీకు అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం నేను చూపించడం అని వచ్చేసిన అనమాట. ఫేమస్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఇది ఒకటి ఉంటది, మాక్సిమం అందరికి తెలుసు. అది ఎందుకు చెప్తున్నారు అని మళ్ళీ అనుకునేరు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. సో చూడండి ఒకసారి, చూద్దాం పరి ఇక్కడ స్పెషల్ ఏముంటది అనేది నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా అనమాట. పర్ సో ఫేమస్ ఐస్ క్రీమ్ చూసారు కదా మీరు పేరు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇది హైదరాబాద్ కి ఐస్ క్రీమ్ పరిచయం చేసిందే ఫేమస్ ఐస్ క్రీమ్ అంట. నేను ఇంకొకరు చెప్తే నాకు తెలియదు ముందే, అట్లా చూడకూరు మీరు, నిజంగా నాకు తెలియదు. ఇంకొకరు చెప్తే నేను మీకు చెప్తున్నా అంతే, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. చూద్దాం మరి ఇది ఎంత ఫేమస్ ఐస్ క్రీము, ఎప్పటి నుంచి ఫేమస్, ఎట్లా తయారు చేస్తారు, ఏంటిది కథ, ఈ మొత్తం స్టోరీ అంతా. సరే ఒక అంకుల్ ఉన్నాడు ఆడ, అంకుల్ అడుగుదాం. నాకు తెలిసి ఆయన ఓనర్ అనిపిస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆయన అడుగుదాం అసలు ఈ చరిత్ర ఏంది, ఎప్పటి నుంచి ఉంది ఫేమస్ ఐస్ క్రీమ్. ఎంజిఎం మార్కెట్ లో ఫేమస్ ఐస్ క్రీమ్ అంటే తెల్వనోడు ఉన్నాడు. సరే పోయి లేట్ ఎందుకు ఇంకా పోయి అసలు డైరెక్ట్ అంకుల్ అడుగుదాం. నమస్తే అంకుల్, ఆప్కా నామ్ జీ? సయ్యద్ జావేద్. సో ఇప్పుడు ఫేమస్ ఐస్ క్రీమ్ ఉంది కదా, ఇక్కడ కౌంటర్ పైన అయితే అంకుల్ కూర్చుంటే ఒకసారి అంకుల్ తో మాట్లాడదాము. ఏంది भाई ये कब से स्टार्ट हुआ जी ये फेमस आइसक्रीम? 72 ఇయర్స్. అచ్చా, నాకు తెలిసినంత మట్టుకు అయితే ఫేమస్ ఐస్ క్రీమే హైదరాబాద్ కి ఐస్ క్రీమ్ ని పరిచయం చేసింది అని చెప్పేసి విన్నా నేను. సో फेमस आइसक्रीम आपका है ना, हैदराबाद को पहले आइसक्रीम इंट्रोड्यूस आप ही करे बोल के मैं सुना, ये सही बात है नहीं है? हमारे सीट के जो दादा थे उन्होंने स्टार्ट करे, तब पहले उन्होंने स्टार्ट करे हैदराबाद में. उनका नाम क्या है? स्टार्ट करें अब्दुल अलीम. ओके, तो उन्होंने स्टार्ट करके इतने साल तक कौन कौन कितने जनरेशन आ रहे हैं? 3 जनरेशन. ఓకే, సో 70 ఇయర్స్ నుంచి ఈ ఫేమస్ ఐస్ క్రీమ్ అయితే స్టార్ట్ చేశారు అనమాట. ఫస్ట్ హైదరాబాద్ కి ఐస్ క్రీమ్, హైదరాబాద్ లో ఫస్ట్ ఐస్ క్రీమ్ తయారు చేసింది. ఓకే, హ్యాండ్ మేడ్ ఐస్ క్రీమ్ ఫస్ట్ తయారు చేసింది హైదరాబాద్ లో వీళ్ళేనంట ఫేమస్ ఐస్ క్రీమ్. సో ఆ ఐస్ క్రీమ్ ఇప్పుడు स्टार्ट చేసి ఇది जब ये कैसा था जी, पूरा कैसा आपको मालूम? कुछ भी कैसा था ये? पहले अलग था, लोहे के चेयर्स पड़ते थे, अलग थे. हाँ, तो अलग था, अभी अलग है. जब कितना रेट था पहले फर्स्ट टाइम लगाए थे? जब आया होगा तो 150 रुपीज में एक बॉल था. 150 रुपीज में एक बॉल, एक स्कूप. 3 रुपए में डबल स्कूप. 3 రూపాయల నుంచి 1.5 రూపాయ बोलता 1.5 రూపాయ. ఓకే, స్టార్టింగ్ గా ఇది స్టార్టింగ్ లో పెట్టినప్పుడు దీని రేట్ వచ్చేసి జస్ట్ డబల్ స్కూప్ వచ్చేసి 3 రూపీస్ అంట, సింగిల్ స్కూప్ వచ్చేసి 1.5 రూపీ. ఒకప్పుడు ఇది స్టార్ట్ చేసిన ఫస్ట్ లా ఫేమస్ ఐస్ క్రీమ్ 84 లా 1984 లో ఆ రేట్ ఉండే. ఇప్పుడు అవి కిतना चल रहा है రేట్? 60 rupees 60 రూపీస్. డబల్ అయిపోయింది దానికి, డబల్ ఏంద్రా, డబల్ ట్రిబల్ ఎగిరిపోయింది. అంటే ఎట్లా ఇయర్స్ దాటుకుంటూ వస్తుంటే అట్లా రేట్ పెరుగుకుంటూ వచ్చింది. మరి జమానా బతకాలే పోయి, అందరూ వీళ్ళు కూడా బతకాలే కదా, రేట్లు పెంచుకుంటారు అట్లా. మరి అదే రేట్ పెడితే ఇక్కడ మొత్తం కుప్ప నిండిపోతారు. మరి అన్నా గానీ ఇన్ని ఏళ్ళైనా గానీ ఆ టేస్ట్ మాత్రం అట్లే ఉంటది అని చెప్పేసి ఒకసారి లోపలికి పోయేసి అది ఎట్లా మేకింగ్ చేస్తారు, అసలు మెయిన్ గా ఇక్కడ స్పెషల్ ఐస్ క్రీమ్ ఏంటిదో అది మేకింగ్ చేయించుకొని అది ఎట్లా తయారు చేస్తారు చూసి టేస్ట్ చేసి చెప్తాం మీకు. అప్పటిదాకా సబర్ చేయాలి. స్పెషల్ మ్యాంగో, చీకు,
मैंगो Custard चीकू apple, ओके सीताफल, सीताफल कस्टर्ड एप्पल, सीताफल एक अच्छा चीकू, कस्टर्ड एप्पल चीकू उनको सपोटा सपोटा राइट 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 हाँ सपोटा वो आइसक्रीम special- फेमस अंटा वेराइटी है वेराइटी ये रहता हैंडमेड ये अच्छा। स्टार्ट करे थे हैदराबाद ये मेकिंग पूरा किधर रहता है जी ये मेकिंग यही बनता हाँ और फैक्ट्री पे बनता दूसरे फैक्ट्री पे अच्छा సో మేకింగ్ అంతా వీళ్ళది ఓన్ మేకింగ్ ऑन मैन्युफैक्चर అచ్చా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మొత్తం ఈ తయారు చేసేదంతా వేరే ఫ్యాక్టరీలో చేస్తారంటే అక్కడ చేసి ఇక్కడికి తీసుకొని వస్తారు సో డైలీ लगभग कितने जने आते हैं इधर बाइक में आते हैं पूरा भर जाता है ग्राउंड हाँ सर्दियों में थोड़ा कम रहता है हाँ। అచ్చా సో మొత్తం ఇక్కడ చూసారు కదా ఇందాక ప్లేస్ మొత్తం ఫిల్ అయిపోతుందంట కానీ ఈ చలికాలంలో కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎవరు తినరు కదా నాటువంటి దేడిగాళ్ళు ఉండరు కదా చలికాలంలో వచ్చి ఐస్క్రీమ్ తినడానికి మనం ఒకసారి ట్రై చేద్దాం పరి ఎట్లుంటుందో లోపల మేకింగ్ भाई मैं अंदर जाके कौन सा फेमस है अच्छा डिफरेंट स्पेशल कौन सा आइसक्रीम है वो मेकिंग बनाने के टेस्ट करके पूरे पब्लिक को बोल दूं मैं चलो పోదామా మరి రండి సో అయితే ఈ ఫేమస్ ఐస్ క్రీమ్ మేకింగ్ ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి మనం లోపలికి వచ్చేసినాము ఇక్కడ మన దగ్గర అన్న ఉన్నాడు ఆల్రెడీ తయారు చేస్తుండే ఒకసారి చూద్దాం ఏం తయారు చేస్తుండే ఒకసారి అడుగుదాం పా పోయి సో అన్న దగ్గరికి వచ్చేసినాం भाई अब क्या कर रहे जी इधर कौन सा आइसक्रीम बना रहे हैं ये ऑल मिक्स बना रहा हूँ ऑल मिक्स बना रहे हैं अच्छा ఆల్ మిక్స్ ఐస్ క్రీమ్ అని తయారు చేస్తుందంట చూద్దాం ఒకసారి ఎట్లా చేస్తాడని సార్ ఐస్ క్రీమ్ ఇప్పటివరకు కొనుక్కొని డైరెక్ట్ తినడం కానీ అసలు ఇట్లాంటి లోపల ఎట్లాంటి ఫ్లేవర్స్ వేస్తారు ఎట్లా తయారు చేస్తారు అనేది చూడలే నేను ఇప్పటివరకు అయితే చూడలే నిజంగా చూడలే. మీరు అట్లా అనుకోకూడదు. సరే చూద్దాం ఒకసారి ఎట్లా చేస్తాడు అనేది ఆల్ మిక్స్ బనారే బోలేనా ऑल मिक्स ये फेमस का जबरदस्त ऑल मिक्स रहता है यहाँ पे 5 फ्लेवर आइसक्रीम रहता मिक्स 5 फ्लेवर आइसक्रीम ओके जी ये कौन सा फ्लेवर है ये ड्राई फ्रूट है ये ड्राई फ्रूट जी ओके एक ड्राई फ्रूट स्लाइस रहता है हम्म बटर स्कॉच उसके बाद बटर स्कॉच आता है हम्म ये आइसक्रीम पूरा कहाँ मैन्युफैक्चरिंग करते हैं कहाँ मेकिंग पूरा कहाँ था जी ये बहादुर एरिया में है दूसरा एरिया में जी हो हाँ आपका ओन है ना ओन है हाँ खुद का ओन है ये स्ट्रॉबेरी आ रहा స్ట్రాబెరీ సో మొత్తం వచ్చేసి ఇక్కడ దీంట్లో ఒక 5 ఫ్లేవర్లు అయితే వేసి ఇస్తున్నారు అనమాట ఆల్ మిక్స్ అంట ఈ ఫేమస్ దాంట్లో ఇది ఆల్ మిక్స్ ఫేమస్ అన్నమాట అర్థం కాలే కదా ఈ ఫేమస్ ఐస్ క్రీమ్ లా ఆల్ మిక్స్ ఐస్ క్రీమ్ ఫేమస్ అన్నమాట అర్థమైందా అది ఇక్కడ చూద్దాం ये पिस्ता फ्लेवर పిస్తా ఫ్లేవర్ అది చూడగానే అర్థమైపోతుంది మనకు గ్రీన్ కలర్ పిస్తా అని అది ఎందుకంటే మనం పిస్తా కలర్ ఏడవైనా పిస్తా ఐస్ క్రీమ్ గ్రీన్ కలర్ లోనే ఉంటది ఇండియన్ ఐస్ క్రీమ్ ఒకటేసారి ఫస్ట్ టైం రా బాబు నేను ఎప్పుడైనా ఒకటే ఫ్లేవర్ ఐస్ క్రీమ్ లో ఒకటి బటర్ స్కాచ్ లేకపోతే స్ట్రాబెరీయో ఏదో ఒకటి తింటా ఒకటేసారి అని ఇన్ని కలుపుకొని ఒకటేసారి తినడం ఫస్ట్ టైం ये वनीला आ रहा है వెనిలా ఫ్లేవర్ ఓకే యూనివర్సల్ ఫ్లేవర్ ఇది వెనిలా उसके बाद एक रहता जेली क्या है जेली जेली జేలీ ఓకే जेली మన టూటీ ఫ్రూటీస్ అంటారు Yeah, కదా tutti frutti. అట్లాంటివి चॉकलेट सॉस చాక్లెట్ సాస్ एंड ड्राई फ्रूट ड्राई फ्रूट्स ओके डन हो गया अपना आइसक्रीम ये रुआबजा रुआवजा ओके
వేఫర్ वेफर డెకరేషన్ చేసిండు అనమాట ఇంతసేపు అన్న. చలో అప్నా ఐస్ క్రీమ్ తయార్ హో గయా. అమ్మా ఇంకేమన్నా ఉన్నదా ఐస్ క్రీమ్? చూద్దాం పరి. ఇంత పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పుడు తినడం మనకు పెద్ద టాస్కే. ఒక నిమిషం ఆగు, ఇక చెంచాలు ఉన్నాయి, 2 చెంచాలు పట్టుకపోదాం. బయట ఎవరన్నా అమ్మాయి అనిపిస్తుంది, షేరింగ్ చేసుకుని తిందాం పరి. సో ఫస్ట్ అయితే మనం ఇడ ఇందాక అన్నా కదా, ఒక అమ్మాయి ఎవరైనా ఉంటే నా పక్కన ఆమెతో కలిసి తింటాను. ఎవరు లేరు ఈడ, అందుకే ఒక చెంచా కూడా తీసి పక్కన వాడేసిన వచ్చేటప్పుడే. సో అంతెందుకు కానీ ఆలిళ్ళ గురించి కూర్చుంటే మనకేం వస్తుంది చెప్పు. ఫస్ట్ ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. ఫస్ట్ పిస్తా ఫ్లేవర్ అయితే నాకు ఇక్కడ కనిపించేసింది. పిస్తా ఫ్లేవర్ విత్ డ్రై ఫ్రూట్స్ వేఫర్ తీసుకుందాం వీళ్ళకి. బాబా బాబా ఇట్లా చల్ల చలికి ఇంత కూల్ ఉన్న ఐస్ క్రీమ్ ఉంటే అది వేరే లెవెల్ ఫీల్. ఇట్లా నాలేకనే ఇట్లాంటి ఏమంటారు దాన్ని ఏమంటారు కూడా నాకు తెలియదు కానీ, ఇంత చల్ల చల్లికి ఐస్ క్రీమ్ తినాలి, వాన పడుతుంటే పోయి అది ఏదో చేయాలి అన్నిటి కొన్ని ఆలోచనలు వస్తాయి చూడు. అట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే కింద కమెంట్ చేయండి, ఓకేనా? నేనైతే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నా. సారీ ఈ తర్వాత అది తింటున్నా, 2 కలిపి తిందాం. ఆ 2 కలిపి తినమనే ఇలా పెట్టించింది అనమాట. పనులు జుమ్ము అంటున్నాయి బా. సరే ఇంకేం చూస్తున్నాను ఇంకా ఈరోజుకి అయితే. ఫేమస్ ఐస్ క్రీమ్ దగ్గరకు వచ్చేసి ఎంజిఎం మార్కెట్ దగ్గర ఫేమస్ ఐస్ క్రీము అత్తరు ఇవి ఫేమస్ అని విన్నా, అందుకే ఇవి మాత్రమే నేను చూపిస్తున్నా. ఇంకెంతసేపు చూస్తాడు వచ్చి ఐస్ క్రీమ్ తినేసారు. టేస్ట్ అయితే మస్తు ఉంది, జబర్దస్త్ ఉంది టేస్ట్. వచ్చేసేది జల్దీ, నేను ఐస్ క్రీమ్ తినుకుంటూ వస్తాను. మళ్ళీ నాకు దిష్టి పెట్టకూరి. ఆగురి మన కెమెరామ్యాన్ అజిత్ మణిరత్నం తోటి ఈ దిన్ను యాదవ్ సైనింగ్ ఆఫ్.